హాయ్ అండి, అందరికీ నమస్కారం. ముందుగా వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఈరోజు వీడియోలో మనం క్యారిపిల్ ట్యాబ్లెట్ గురించి తెలుసుకుందాం. ఈ ట్యాబ్లెట్ని మెయిన్గా ప్లేట్లెట్ కౌంట్ని పెంచడానికి ఉపయోగిస్తారు. ఈ క్యారిపిల్ ట్యాబ్లెట్లో కరిక బొప్పాయి ఆకు రసం ఉంటుంది. దీనిలో పపైన్ అనే ప్రోటియోలైటిక్ ఎంజైమ్ ఉంటుంది. ఈ ప్రోటియోలైటిక్ ఎంజైమ్ అనేది ప్రోటీన్ని జీర్ణం చేస్తుంది. ఇంప్రూవ్ డైజెషన్ సిస్టమ్, మనం తీసుకున్న ఫుడ్ అనేది మంచిగా అండ్ ఈజీగా డైజెస్ట్ అవ్వడానికి ఈ ట్యాబ్లెట్ ఉపయోగపడుతుంది. ఇంకా జీర్ణక్రియని మెరుగుపరుస్తుంది. నెక్స్ట్ వచ్చేసి కాంపోజిషన్ ఆఫ్ క్యారిపిల్ ట్యాబ్లెట్. క్యారిపిల్ ట్యాబ్లెట్లో ఎరండి కర్కాటి 1100 మిల్లీగ్రామ్స్ ఉంటుంది. ఇది పపాయ లీఫ్ నుండి ఎక్స్ట్రాక్ట్ చేసిన మెయిన్ ఇంపార్టెంట్ ఇంగ్రీడియంట్. పపాయ ఆకు రసం నుండి తీసిన ఇంపార్టెంట్ ఇంగ్రీడియంట్ ఇది. ఇది ప్లేట్లెట్ కౌంట్ని పెంచుతుంది. క్యారిపిల్ ట్యాబ్లెట్ వివరణ చూద్దాం. ఇది ఒక ఆయుర్వేదిక్ మెడిసిన్. క్యారిపిల్ ట్యాబ్లెట్ అనేది న్యాచురల్గా రెడీ చేసిన మెడిసిన్. ఇది డెంగ్యూ జ్వరం ఉన్న వాళ్ళకి, ఇంకా చికెన్ గున్యా జ్వరం ఉన్న వాళ్ళకి, ఇంకా ఇడియోపతిక్ థ్రాంబోసైటోపినియా పర్పూరియా ఉన్నవారికి, ఇలాంటి సిచ్యువేషన్స్లో రక్త కణాలు తక్కువగా ఉన్నవారికి ఇది సహజ ప్లేట్లెట్ బూస్టింగ్గా పనిచేస్తుంది. న్యాచురల్గా ప్లేట్లెట్స్ అనేవి పెరగడానికి ఉపయోగపడుతూ ఉంటుంది. బ్రాండ్స్, మనం బ్రాండ్స్ చూసినట్లయితే క్యారిపిల్ ఒకటి, ఇంకా క్యారీ పప్పాయ, క్యారిపిల్, క్యారివిల్, క్యారికాన్. సిరప్స్లో వచ్చేసి క్యారిపిల్ సిరప్ మార్కెట్లో అవైలబుల్గా ఉంటాయండి. నెక్స్ట్ వచ్చేసి యూజెస్, ఉపయోగాలు. క్యారిపిల్ టాబ్లెట్ యొక్క ఉపయోగాలు మనం గమనించినట్లయితే మెయిన్గా దీనిని ప్లేట్లెట్ కౌంట్ని పెంచడానికి ఉపయోగిస్తూ ఉంటారు. రక్త కణాల సంఖ్యని పెంచుతుంది. ఇలా అంటే మనకు కొన్ని సందర్భాల్లో డెంగ్యూ జ్వరం, చికెన్ గున్యా జ్వరం వచ్చినప్పుడు ఇది దోమల వల్ల వచ్చే వైరల్ ఇన్ఫెక్షన్. మనకి దోమల వల్ల వచ్చే వైరల్ ఇన్ఫెక్షన్ కాబట్టి ఆ టైంలో మనకి రక్త కణాలు తగ్గుతాయి, ప్లేట్లెట్స్ అనేవి తక్కువ అవుతూ ఉంటాయి. అలాంటి కండిషన్స్లో మనకి జ్వరం అనేది ఎక్కువగా ఉండడం, ఒళ్ళు నొప్పులు, బాడీ పెయిన్స్ ఉంటాయి కదా. అలాంటి టైంలో ఈ క్యారిపిల్ టాబ్లెట్ అంటే క్యారికా పప్పాయ లీఫ్ ఎక్స్ట్రాక్ట్ ఉంటుంది దీన్ని ఉపయోగించడం వల్ల మనకి ప్లేట్లెట్ కౌంట్ అనేది న్యాచురల్గా పెరుగుతుంది. డెంగ్యూ అండ్ చికెన్ గున్యా లక్షణాలని తగ్గిస్తుంది ఈ టాబ్లెట్. దానివల్ల మనకి ఫీవర్ అనేది తగ్గే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ఇంకా సెకండ్ థింగ్ వచ్చేసి రోగనిరోధక శక్తిని పెంచుతుంది, ఇమ్యూనిటీని పెంచుతుంది. దీనిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్, ఫైటోన్యూట్రియన్స్ ఇమ్యూనిటీని పెంచుతాయి. క్యారిపిల్ టాబ్లెట్ అనేది న్యాచురల్గా సహజ పదార్థాలు ఉపయోగించి తయారు చేశారు. దీనివల్ల మనకి సైడ్ ఎఫెక్ట్స్ అనేవి చాలా తక్కువగా ఉంటాయి. డోసేజ్ మనం ఎంత మోతాదులో తీసుకోవాలంటే ఈ టాబ్లెట్ తిన్న తర్వాత మాత్రమే తీసుకోవాలి. 1 to 5 years, ఒక సంవత్సరం కంటే ఎక్కువ, 5 సంవత్సరాల కంటే తక్కువ ఉన్నవాళ్ళు 5 ml సిరప్ డైలీ 3 times 5 days ఉపయోగించవలసి ఉంటుంది. 5 years కన్నా ఎక్కువ 18 years వాళ్ళు 550 milligrams టాబ్లెట్ 10 ml సిరప్, అబోవ్ 18 years వాళ్ళు 1100 mg టాబ్లెట్ డైలీ 3 times 5 days ఉపయోగించవలసి ఉంటుంది. సైడ్ ఎఫెక్ట్స్, దుష్ప్రభావాలు చూసినట్లయితే మనకి వికారం, నజియా, వామిటింగ్ సెన్సేషన్ అనిపిస్తూ ఉంటుంది. గుండెల్లో మంట, హార్ట్ బర్న్, అజీర్తి, ఇండైజెషన్, ఫుడ్ అనేది సరిగా డైజెస్ట్ అవ్వకపోవడం. హూ షుడ్ అవాయిడ్, ఎవరు తీసుకోకూడదు అంటే ప్రెగ్నెన్సీ వాళ్ళు, బ్రెస్ట్ ఫీడింగ్ మదర్స్, ఇంకా మనకి ఏదైనా కిడ్నీ రిలేటెడ్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు కూడా డాక్టర్ సలహా మేరకు మాత్రమే ఉపయోగించవలసి ఉంటుంది. థ్యాంక్ యూ. రాణిరెడ్డి ఫార్మసిస్ట్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయడం మర్చిపోకండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.